కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగినట్టు మీరు వేసుకోండి. అలాగే ఒక వంకాయను బాగా కండపట్టిన వంకాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వంకాయలు నీలం కలర్లో ఉండేవైనా వాడుకోవచ్చు, లేకపోతే లైట్ గ్రీన్ కలర్లో ఉండేవైనా వాడుకోవచ్చు. పొడుగు వంకాయలు కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకొని ఆనియన్స్ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా అవ్వడం స్టార్ట్ అవుతాయో ఆ టైంలో ఒక చిన్న కప్పుతో ఒక 150 ml వాటర్ ఇందులోకి వేసేసుకోండి. జస్ట్ ఈ ఆనియన్స్ టొమాటోస్ మునిగేలాగా వేసుకుంటే చాలు, ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 150 ml వాటర్ యాడ్ చేసుకొని ఉడుకు పట్టించిన తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.